దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి? దేవుడి సన్నిధానంలో మీ అందరూ సంతోషంగా ఆనందంతో ఉండాలని, దేవుడు వాగ్దానాలతో మీ జీవితాలు దీవించబడాలని ఎంతగానో నేను ఆశించి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మరి ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబెలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇక్కడ అబ్రహాము గురించి రాయబడిన మాట. అబ్రహాముకి వివాహమై 70 సంవత్సరాలు వచ్చింది, కానీ వారికి పిల్లలు పుట్టబోయినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఇదిగో, మీకు పిల్లలు పుట్టబోతున్నారు, ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం ఉండబోతుందని దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు నన్ను దీవించబోతున్నాడు, దేవుడు నా సంతానం విస్తరింపజేయబోతున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడని ఆ మాటను బట్టి అతను నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియ సహోదరులారా, ఇక్కడ చెప్తున్న మాట చూస్తే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ప్రతిదినము నువ్వు వాగ్దానాలు పొందుకుంటున్నావు. దేవుడు నీతో ఏదో రోజు ఏదో ఒక వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఓర్పుతో సహించే మనసు నీకుండాలి. దేవుడు మాట ఇస్తే గనక అది నెరవేర్పు చేసే దేవుడు. తగిన కాలంలో తగిన సమయంలో అది నెరవేర్పు చేస్తాడు. ఈరోజు దేవుడు ఈ సమయానికి దేవుడు ఈ మాటని మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఒకసారి ఆలోచించండి. గతించిన కాలంలో దేవుడు ఈ మాట ద్వారా మీతో మాట్లాడాడేమో. దేవుడు మిమ్మల్ని దీవిస్తానని, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తానని, లేకపోతే దేవుడు మిమ్మల్ని గర్భఫలంతో మీ సంతానం విస్తరింప చేస్తానని మాట్లాడి ఉంటే ఒకసారి ఆలోచన చేసి ఈ వాగ్దానం మరలా మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అక్కడ ఎంత విశ్వాసంతో నమ్మాడంటే, మృతలత్వం అయిపోయిన తన శరీరం ముందు 100 సంవత్సరాల వయసులో వారికి బిడ్డలు పుట్టారంటే గొప్ప ఆశ్చర్యం కదండి. ఈ రోజులో చాలా మంది యవన కాలంలో బిడ్డలకి చాలా మంది బిడ్డలు లేక బాధపడుతున్నారు. ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు అబ్రహాముని శారముని జ్ఞాపకం చేసుకుని వారి గర్భం తెరిచిన దేవుడు. మీ గర్భం తెరవడా? మీరు దేవుడు మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆస్వాదించడా? దేవుడు అంటున్నాడు, ఓర్పుతో ఎప్పుడైతే మనం సహించి ఎదురు చూస్తామో ఆ వాగ్దాన ఫలము పొందుకున్నారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన ఆ వాగ్దానం మాట ఏదో ఉందో అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. ఆ ఫలము ఈరోజు మీ జీవితంలో ఫలింప చేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అబ్రహామును దీవించినట్లుగా, అబ్రహాముని హెచ్చించినట్లుగా మీ జీవితాలు కూడా అన్ని రంగములో దేవుడు మిమ్మల్ని దీవించి హెచ్చించి దేవుడు కృపకు పాత్రలు చేస్తాడు. అబ్రహాముకి ఇస్సాకు ఇచ్చినట్లుగా దేవుడు మీకు వారసునిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడికి సన్నిధిలో మీరు దీవించబడతారు. మీరు నమ్మాలి. ఆ మాట నమ్మి అంట ఆయన ఓర్పుతో సహించాడు. ఓర్పుతో సహించి ఆయన వాగ్దాన ఫలమును పొందుకున్నారు. మీరు కూడా దేవుడికి వాగ్దానం ఫలం పొందుకోవాలని ఈరోజు అనుదిన వాగ్దానం మీ ముందుకి తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ, అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని అబ్రహామును ఆయన ఆకాశ నక్షత్రములే మీ సంతానం విస్తరింపజేస్తుందని ధ్యానం ఇచ్చినట్లుగా, అయ్యా అబ్రహాం గర్భఫలం ఇచ్చినట్లుగా ఈ తండ్రి నాయన ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా ఆశీర్వదించి గర్భఫలం లేని వాళ్ళు గర్భఫలం ఇచ్చి వారి పట్లని కృప చూపించి నామను మహిమపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా ఆయన మాట నెరవేర్చే దేవుడు. నమ్మి విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. మరి విన్నా మీరు మీ మట్టికి కాకుండా అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి రీచ్ అవుతుంది. దేవుడి పనిలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.